ప్రేమగల తండ్రి, మీకు హృదయపూర్వకంగా వందనాలు. నా జీవితంలో మీరు అనుమతిస్తున్న ప్రతి పరిస్థితి కోసం వందనాలు చెల్లిస్తూ, నేను ఫలించాలని మీరు కోరుకుంటున్నందుకు మిమ్మల్ని ఆరాధించి పూజిస్తూ, ఈ సమయాన్ని మీ దివ్యహస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. ఫిబ్రవరి 19 ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన మాలిక. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. ఒక భక్తురాలు తనకి ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న కష్టాలను చూసి విస్మయం చెందుతూ ఉండేది. ఒక రోజున ఒక ద్రాక్ష తోట ప్రక్కగా నడిచి వెళ్తూ ఒత్తుగా ఏపుగా పెరిగిన ద్రాక్ష ఆకుల్ని తీగల్ని చూసిందామె. నేలంతా పిచ్చి మొక్కలు గడ్డి పెరిగి ఉన్నాయి. తోటంతా తోటమాలికి ఏమీ శ్రద్ధ లేదన్న విషయాన్ని చాటి చెప్తోంది. ఈ విషయాన్ని ఆలోచిస్తుంటే పరలోకపు తోటమాలి ఆమె చెవిలో ఒక విలువైన సందేశాన్ని ఊదాడు. నా ప్రియ కుమారి, నీ జీవితంలో పదే పదే వస్తున్న శ్రమలకి ఆశ్చర్యపోతున్నావు కదూ. అదిగో ఆ ద్రాక్ష తోటను చూసి నేర్చుకో. ఆ సంవత్సరానికి ఇక ఆ తోట వల్ల రావాల్సిన పంటంతా వచ్చేసిన తరువాతే తోటమాలి దాన్ని పట్టించుకోవడం మానేస్తాడు. దాని కలుపు తీయడు, ఆకుల్ని కొమ్మల్ని కత్తిరించడు, ఎరువు మందుల్ని వేయడు. ద్రాక్ష పళ్ళు కాసే కాలం అయిపోయింది గనుక ఇక ఆ తోటని అలా వదిలేస్తాడు. ఆ తోటని ఇక ఎంత బాగు చేసినా ఆ ఏడు పండ్లు కాయవు. బాధల నుండి విముక్తులైన వాళ్ళు చాలామంది ఇక దేవునికి అంతగా అవసరం లేని వాళ్ళన్నమాట. అయితే నీ జీవితాన్ని కూడా పట్టించుకోకుండా వదిలేయమంటావా? శంకలు వదిలినా ఆ హృదయం అరిచింది, వద్దు ప్రభువా, ఫలించే కొమ్మనే కత్తిరిస్తారు, ఆ కొమ్మే మరిన్ని ఫలాలను ఇస్తుంది. నీ ఆనంద జీవితం కూలిపోయిందా? నీ ఆశలు అడి ఆశలైనాయా? నీ కలలు కోరికలు ఆశయాలు నశించి అణగారిపోతే ఆనందించు. ఇది దేవుని పనే. ఆయన చేతుల్లో కత్తెర ఉన్నది. కొంత ఫలించిన నీ జీవితం మరింత ఫలభరితమవుతుంది. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.